హాయ్ టుడే మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే సెట్స్. అసలు సెట్ అంటే ఏంటి? ఏ సెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. మోర్ దెన్ వాల్యూస్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకుని మనము వాటి మీద మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ ఇలాంటివి అప్లై చేస్తాము. సెట్టు లిస్టు బోత్ ఆర్ సేమ్, కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెట్ అండ్ లిస్ట్? లిస్ట్ని ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. అంటే మనము ఏ ఆర్డర్లో అయితే ఇస్తున్నామో అదే ఆర్డర్లో రిప్రజెంట్ చేస్తుంది లిస్ట్ అనేది. సెట్ని అన్ఆర్డర్డ్ అంటారు. అంటే ఇచ్చిన ఆర్డర్లో దాన్ని డిస్ప్లే అనేది చెయ్యదు, ర్యాండమ్లీ ఎలా పడితే అలా డిస్ప్లే చేస్తుంది. రెండోది, లిస్ట్ అనేది ఇండెక్సెస్ని సపోర్ట్ చేస్తుంది. సెట్ అనేది ఇండెక్సెస్ని సపోర్టు చెయ్యదు. లిస్ట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని సపోర్టు చెయ్యదు. ఈ డిఫరెన్సెస్ లిస్ట్కి సెట్కి ఉంటాయి. ఇక్కడ సెట్స్ని బ్రేసెస్ ద్వారా డిఫైన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ ఈక్వల్స్ టు సెట్ అనే ఫంక్షన్ ద్వారా ఎక్స్ని ఒక సెట్ కింద క్రియేట్ చేశాను. వై ఈక్వల్స్ టు బ్రేసెస్ వై అన్న ఎంటీ, ఎక్స్ ఈక్వల్స్ టు రాజు, స్మిత్, డేవిడ్, అనిల్, కుమార్, పవన్ ఇలా ఇచ్చాను. ఎక్స్ అన్న చూడండి, రాజు, కుమార్ ఆర్డర్లో రాలేదు. నేనేమని ఇచ్చాను? రాజు, స్మిత్, డేవిడ్, అనిల్ ఇలా ఇచ్చాను. సో మనకి ప్రింట్ అయింది ఏంటి? రాజు, కుమార్, అనిల్, పవన్, స్మిత్ ఇట్లా ప్రింట్ అయ్యింది. సో ఈ విధంగా అన్ఆర్డర్ లిస్ట్లో ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. అనిల్, కుమార్, స్మిత్, డేవిడ్, కమల, విమల అని ఇచ్చాను. ఓకే, ఎక్స్ అన్న చూడండి, ఫస్ట్ నేను అనిల్ అని ఇచ్చాను, కానీ ఏం ప్రింట్ అయింది? కుమార్ అని ప్రింట్ అయింది. సో సెట్ని అన్ఆర్డర్డ్ అనేసి కాల్ చేస్తారు. అలాగే ఇంకొకటి కూడా చెప్పాను, డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యదు అన్న. కుమార్ అనేది 2 times ఇచ్చాను. ఇప్పుడు ఎక్స్ని ప్రింట్ చేశాను. ఏం జరిగిందో చూడండి. కుమార్ అనేది ఒక్కసారి డిఫైన్ చేయడం జరిగింది. ఇలా డూప్లికేట్స్ని యాక్సెప్ట్ చెయ్యదు. ఇక్కడ ఎక్స్కి అనేది ఏ టైపో తెలుసుకోవాలి. టైప్ ఆఫ్ ఎక్స్ అన్న ఏమని వచ్చిందండి? ఇట్ ఈస్ ఏ సెట్ అని డిస్ప్లే అయ్యింది. స్మిత్ ఇన్ ఎక్స్ అన్న, స్మిత్ అనే డేటా ఎక్స్ అనే సెట్లో ఉందా అని అడిగాను. ఉంటే ట్రూ, లేకపోతే ఫాల్స్. నెక్స్ట్, శివ ఇన్ ఎక్స్ అన్న, శివ అనే డేటా ఎక్స్ అనే లిస్ట్లో ఎక్స్ అనే సెట్లో ఉందా అన్న. ఏమనొచ్చింది? ఫాల్స్. లేదు కనుక సో ఇక్కడ ఎక్స్కి కొంత డేటాని యాడ్ చేయాలి. ఎక్స్ డాట్ యాడ్ ఆఫ్ శివ అన్న ఎక్స్ అన్న చూడండి, యాడ్ అయింది, చివర్లో యాడ్ అయింది. చివర్లోనే యాడ్ అయిద్దా సార్? చెప్పలేమండి. ఇట్ ఈస్ ర్యాండమ్లీ యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సత్యం అని ఇచ్చాను, ఎక్స్ అన్న. సో ఈ విధంగా మనం ఇచ్చిన డేటాను ఒక సెట్కి యాడ్ చేయాలి అంటే యాడ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా ఇది ఒక ఎక్స్ అనే ఒక సెట్ తీసుకున్నా. వై ఈక్వల్స్ టు డేవిడ్, శివ, సుజాత ఇలా ఇచ్చాను.
ఎక్స్ డాట్ యూనియన్ ఆఫ్ వై అన్న. యూనియన్ మీన్స్ ఎక్స్ని వైని కంబైన్ చేసి డిస్ప్లే చేస్తుంది. ఇన్ దట్ కేస్ డూప్లికేట్స్ కనుక ఉన్నట్లయితే డూప్లికేట్స్ని తీసేసి మిగతా డేటాని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూడండి, అనిల్, డేవిడ్, కమల, కుమార్, స్మిత్, సుజాత, విమల, శివ ఈ విధంగా డిస్ప్లే చేయడం జరుగుతుంది. యూనియన్ అంటారు. వై ఈక్వల్స్ టు సేమ్ డేవిడ్, శివ, సుజాత ఇలా ఇచ్చాను. జడ్ ఈక్వల్స్ టు శిరీష, రాణి అని ఇచ్చాను. ఎక్స్ డాట్ యూనియన్ ఆఫ్ వై కమా జెడ్ 3 సెట్స్ని కంబైన్ చేసి డిస్ప్లే చేస్తుంది. అదేవిధంగా ఎక్స్ వై ఈక్వల్స్ టు డేవిడ్, శివ, సుజాత ఇలా ఇచ్చాను. ఎక్స్ ప్యారలల్ వై ఈ సింబల్ని కూడా యూనియన్ అనేసి కాల్ చేస్తారు. అంటే యూనియన్ అనే ఫంక్షన్ వాడచ్చు, సింబల్ అనేది యూజ్ చేయవచ్చు. అదేవిధంగా ఇలా ఉందండి, ఎక్స్ డాట్ అప్డేట్ వై ఈక్వల్స్ టు డేవిడ్, శివ, సుజాత. ఎక్స్ డాట్ అప్డేట్ ఆఫ్ వై అన్న. ఎక్స్లో ఉన్న డేటాకి వైని యాడ్ చేసి ఎక్స్లో రీప్లేస్ చేస్తుంది. ఎక్స్ అంటే మొత్తం ప్రింట్ అవుతుంది. సార్ యూనియన్ అప్డేటు ఒకేలాగుంది కదా అంటే, యూనియన్ చేసినప్పుడు ఎక్స్లో ఉన్న డేటా చేంజ్ అవ్వదు, వైలో ఉన్న డేటా చేంజ్ అవ్వదు. రిజల్ట్ ఈ రెండు కంబైన్ చేసి డిస్ప్లే చేస్తుంది. అదే అప్డేట్ చేసినప్పుడు వైలో ఉన్న డేటా ఎక్స్కి యాడ్ అయ్యి ఎక్స్లో ఉన్న డేటా పోయి ఈ రెండు కంబైన్డ్ రిజల్ట్ అందులో స్టోరు అవుతుంది. సో దీన్నే అప్డేట్ అనేసి కాల్ చేస్తారు. వై ఈక్వల్స్ టు డేవిడ్, శివ, సుజాత ఇలా ఇచ్చాను. ఎక్స్ డాట్ ఇంటర్సెక్షన్ వై అన్న. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఎక్స్లోను వైలోను కంబైన్డ్గా ఉన్న డేటాని డిస్ప్లే చేస్తుంది. అంటే ఎక్స్లోను వైలోను కామన్గా ఉన్న డేటా ఏముందండి? డేవిడ్. డేవిడ్ అనే దాన్ని డిస్ప్లే చేస్తుంది. ఎక్స్లోను వైలోను మ్యాచ్ అయిన డేటాని డిస్ప్లే చేయడం కోసం ఇంటర్సెక్షన్ అనేదాన్ని వాడతాం. వై ఈక్వల్స్ టు డేవిడ్, శివ, సుజాత అని ఇచ్చాను. ఎక్స్ అండ్ వై అని ఇచ్చాను. ఇది కూడా ఇంటర్సెక్షనే. ఇంటర్సెక్షన్కి సింబల్ ఇది కూడా యూజ్ చేయవచ్చు. అలా కాకుండా ఇక్కడ ఎక్స్ వై ఈక్వల్స్ టు డేవిడ్, శివ, సుజాత అని ఇచ్చాను. ఎక్స్ డాట్ ఇంటర్సెక్షన్ అండర్స్కోర్ అప్డేట్ అంటే వైలోను ఎక్స్లోను కామన్గా ఉన్న డేటాని తీసుకుని అది ఎక్స్లోకి స్టోర్ చేస్తుంది. గమనించారా? ఇంటర్సెక్షన్ అప్డేట్ అనేసి కాల్ చేస్తారు. అలాగే ఎక్స్ వై ఈక్వల్స్ టు డేవిడ్, శివ, సుజాత ఇలా ఇచ్చాను. ఎక్స్ డాట్ సిమెట్రిక్ అండర్స్కోర్ డిఫరెన్స్ అంటారు. వై సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ వై అంటే ఎక్స్లోను వైలోను కామన్గా ఉన్న డేటాని తీసేసి మిగతా డేటాని ప్రింట్ చేస్తుంది. దాన్ని సిమెట్రిక్ డిఫరెన్స్ అనేసి కాల్ చేస్తారు.
ఎక్స్లోను వైలోను కామన్గా ఏముంది, డేవిడ్. డేవిడ్ అనే దాన్ని తీసేసి మిగతా దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. వై ఈక్వల్స్ టు డేవిడ్, శివ, సుజాత ఇలా ఇచ్చాను. ఎక్స్ డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ వై. ఎక్స్లోకి ఆ డేటా వచ్చి అప్డేట్ అవుతుంది. ఇక్కడ సిమెట్రిక్ డిఫరెన్స్కి సింబల్ చూపుతున్నాను చూడండి. వై ఈక్వల్స్ టు డేవిడ్, శివ, సుజాత అని ఇచ్చాను. ఎక్స్ ఎన్ క్యాప్ వై, దీన్నే సిమెట్రిక్ డిఫరెన్స్ అనేసి కాల్ చేస్తారు. సో ఎంటర్ అంటే ఎక్స్లోను వైలోను కామన్గా ఉన్న డేటాని తీసివేసి మిగతా డేటాని రిప్రజెంట్ చేస్తుంది. ఇలా ఇచ్చానండి. ఎక్స్ డాట్ పాప్ అన్న. పాప్ అంటే ఏం జరుగుతుంది అంటే ఎక్స్ అనే సెట్లో ఉన్న డేటాలోంచి ఒక డేటాని రిమూవ్ చేస్తుంది. సార్ ఏది తీసేస్తుంది నాకు తెలియదండి, ఇట్స్ ఏ ర్యాండమ్లీ రిమూవ్ చేస్తుంది. అలా కాదు, ఇలా కావాలి నాకు. ఎక్స్ డాట్ రిమూవ్ కంటెంట్ వైడ్ స్మిత్ అని ఇచ్చాను, తీసేసింది చూడండి. అలాగే డిస్కార్డ్ అనేది కూడా వాడతాం. ఎక్స్ డాట్ డిస్కార్డ్ ఆఫ్ కుమార్. ఎక్స్ డిస్కార్డు రిమూవ్ చేయడానికే, రిమూవ్ చేయడానికి. ఏంటి సార్ ఈ రెండిటికి డిఫరెన్స్ ఒకసారి చూడండి. ఎక్స్ డాట్ రిమూవ్ ఆఫ్ కుమార్ అని ఇచ్చాను. కుమార్ అనే డేటా ఉంది కనుక దాన్ని రిమూవ్ చేసి డిస్ప్లే చేసింది. ఇన్ దట్ కేస్ ఎక్స్ డాట్ రిమూవ్ ఆఫ్ శివ అని ఇచ్చాను. సో వెంటనే మనకి ఎర్రర్ జనరేట్ అయింది. ఏమని, శివ అనే డేటా లేదు అని. అంటే మీరు ఇచ్చిన సెట్లోంచి లేని డేటాని కనుక రిమూవ్ చేసినట్లయితే ఎర్రర్ అనేది డిస్ప్లే అవుతుంది. అదే కనుక ఎక్స్ డాట్ డిస్కార్డ్ ఆఫ్ డేవిడ్ అని ఇచ్చాను. ఎక్స్ అన్న డేవిడ్ని తీసేసింది. ఎక్స్ డాట్ డిస్కార్డ్ ఆఫ్ లేని డేటా ఇచ్చాను, ఎర్రర్ అనేది రిప్రజెంట్ అవ్వలేదు. అంటే రిమూవ్కి డిస్కార్డ్కి డిఫరెన్స్ ఏంటి అంటే డిస్కార్డ్ అనేది లేని డేటాని కనుక రిమూవ్ చేయాలని ట్రై చేసినట్లయితే ఎర్రర్ ఏమీ డిస్ప్లే చెయ్యదు. రిమూవ్ అనేదైతే ఎర్రర్ని డిస్ప్లే చేస్తుంది. అలా కాదండి, డెల్ ఆఫ్ ఎక్స్ అన్న ఎక్స్ మొత్తాన్ని రిమూవ్ చేసింది. ఇప్పుడు ఎక్స్ అన్నామనుకోండి, నేమ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేసి వచ్చింది. అంటే ఆ ఎక్స్ని కంప్లీట్గా రిమూవ్ అనేది చేసేసింది. ఎక్స్ డాట్ క్లియర్ అన్న ఎక్స్ అనే సెట్లో ఉన్న డేటా మొత్తాన్ని క్లియర్ చేస్తుంది. వై ఈక్వల్స్ టు ఎక్స్ అన్న ఎక్స్లోకి వైలోకి సేమ్ డేటాని కాపీ చేశాను. లేదంటే వై ఈక్వల్స్ టు ఎక్స్ డాట్ కాపీ అనే ఫంక్షన్ ద్వారా కాపీ అనేది చేయవచ్చు. సో ఇవన్నీ కూడా సెట్కి ఎగ్జాంపుల్స్ కింద మనము ట్రీట్ చేస్తాము. అసలు ఏంటి సెట్ అంటే ఒకసారి చెప్తున్నాను చూడండి. ఏ సెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. సేమ్ యాజ్ ఆల్సో లిస్ట్ సెట్ బోత్ ఆర్ సేమ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెట్ అండ్ లిస్ట్ అంటే లిస్ట్ని ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. మనం ఏ ఆర్డర్లో ఇస్తే అదే ఆర్డర్లో ప్రింట్ చేస్తుంది. సెట్ని అన్ఆర్డర్డ్ అంటారు. మనం ఇచ్చిన ఆర్డర్లో దాన్ని రిప్రజెంట్ అనేది చెయ్యదు. అలాగే లిస్ట్ని మనము ఇండెక్సెస్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పుకుంటాం. సెట్స్ అనేది ఇండెక్సెస్ని సపోర్టు చేయదు. లిస్ట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని తీసుకుంటుంది. సెట్ అనేది డూప్లికేట్స్ వాల్యూస్ని తీసుకోదు. సెట్ని మ్యూటబుల్ అనేసే కాల్ చేస్తారు. లిస్ట్ని మ్యూటబులే అంటారు, దీన్ని మ్యూటబులే అంటారు. చేంజెస్ చేయడానికి పాసిబిలిటీ కనుక ఉన్నట్లయితే దాన్ని ఏమని కాల్ చేస్తారు,
మ్యూటబుల్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే టుపుల్స్. అసలు ఏంటండి టుపుల్స్ అంటే ఏంటి? ఏ టుపుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. అంటే టుపుల్, లిస్టు బోత్ ఆర్ సేమ్, కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టుపుల్స్ అండ్ లిస్ట్? అంటే లిస్ట్ అనేది ఇండెక్సెస్ని సపోర్ట్ చేస్తుంది, టుపుల్స్ అనేది కూడా ఇండెక్స్ని సపోర్ట్ చేస్తుంది. లిస్టు మ్యూటబుల్ అంటారు. మ్యూటబుల్ అంటే ఏంటి? చేంజెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని ఏమని కాల్ చేస్తారు? మ్యూటబుల్ అనేసి కాల్ చేస్తారు. టుపుల్స్ని ఇమ్యూటబుల్స్ అనేసి కాల్ చేస్తారు. ఇమ్యూటబుల్స్ అంటే ఏంటి? చేంజెస్ చేయడానికి పాసిబిలిటీ లేకపోతే దాన్ని ఇమ్యూటబుల్స్ అనేసి కాల్ చేస్తాం. అది ఇండెక్స్ సపోర్ట్ చేస్తుంది, ఇది ఇండెక్స్ని సపోర్టు చేస్తుంది. లిస్టుల్ని కంపేర్ చెయ్యలేము అని చెప్పుకున్నాం. లిస్ట్స్ ఆర్ నాట్ కంపారబుల్, టుపుల్స్ ఆర్ కంపారబుల్ అనేసి కాల్ చేస్తారు. ఇవి డిఫరెన్సెస్. ఇక్కడ లిస్టుల్ని స్క్వేర్ బ్రాకెట్స్ ద్వారా డిఫైన్ చేస్తారు. ఇక్కడ టుపుల్స్ని రౌండెడ్ బ్రాకెట్స్ ద్వారా డిఫైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్స్ టు టుపుల్. ఎక్స్ అంటే ఎంటీ టుపుల్ అనేది ప్రింట్ అవుతుంది. వై ఈక్వల్స్ టు ఇలా రౌండెడ్ బ్రాకెట్స్ ద్వారా డిఫైన్ చేయవచ్చు. ఎక్స్ ఈక్వల్స్ టు రాజు, స్మిత్, డేవిడ్, అనిల్, కుమార్, పవన్, శివ, కమల, సాయి ఇలా ఇచ్చానండి. ఎక్స్ అంటే మొత్తం ప్రింట్ అవుతుంది. సో మనం ఇచ్చిన ఆర్డర్లోనే ప్రింట్ అయ్యింది. రెండోది ఏంటంటే సెట్లో డూప్లికేట్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమల, మళ్ళా అనిల్ అని ఇచ్చాను. చూడండి డూప్లికేట్స్ని యాక్సెప్ట్ చేసింది. అలాగే ఇలా ఇచ్చాను ఎక్స్ ఆఫ్ 2, 2 అని ఇండెక్స్లో ఏముంది అని అడిగాను. ఇది 0 ఇండెక్స్, ఇది 1, ఇది 2, డేవిడ్ అనేసి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ 2:7 అన్న. 2 అనే ఇండెక్స్ నుంచి 6th ఇండెక్స్ వరకు డేటాని డిస్ప్లే చేయి. ఇది 2 ఇండెక్స్ అండి, ఇది 3, 4, 5, 6, 7 అని ఇస్తే 6 వరకే n-1 అనేసి కాల్ చేస్తారు. ఎక్స్ ఆఫ్ 2:2 కానించి ఎండింగ్ వరకు డిస్ప్లే చేయి అనేసి చెప్పాను. ఎక్స్ ఆఫ్ 7 అన్న. 7 వరకు అంటే 6 వరకు డిస్ప్లే చేయి. సో ఎక్స్ ఆఫ్ -2 అన్న. రివర్స్ ఇండెక్స్ సాయి అనేది -1, కమల అనేది -2 అనేసి డిస్ప్లే చేస్తుంది. సో ఎక్స్ ఆఫ్ ::-1 మొత్తం రివర్స్, వీటిని స్లైసెస్ అనేసి కాల్ చేస్తారు. అలాగే ఇలా ఇచ్చాను లెంత్ ఆఫ్ ఎక్స్ అన్న. మొత్తము ఎన్ని స్ట్రింగ్స్ ఆ యొక్క టుపుల్లో ఉన్నాయి అన్న. మొత్తము 9. టైప్ ఆఫ్ ఎక్స్ అన్న. టైప్ అనే కమాండ్ దేనికి వాడతాం? మనం ఇచ్చినది ఏ టైపో తెలుసుకోవడం కోసం. ఏమని వచ్చింది ఇక్కడ? టుపుల్. అలాగే కుమార్ ఇన్ ఎక్స్ అన్న. ఎక్స్ అనే టుపుల్లో కుమార్ అనే స్ట్రింగు ఉందా అని అడిగాను. ఉంది. అలాగే సత్యం ఇన్ ఎక్స్ అన్న. సత్యం అనే స్ట్రింగ్ ఎక్స్లో ఉందా అన్న. ఏమని వచ్చిందండి? ఫాల్స్. సో ఇక్కడ ఎక్స్ అనేది ఒకటి తీసుకున్నానండి,
y ఈక్వల్స్ టు సత్యం కామా కామా అంటే ఇంకా ఉంది, ప్లస్ అంటే కన్కాటినేషన్ ఎక్స్ ఆఫ్ 1 కోలన్ ఎక్స్లో 1 అనే ఇండెక్స్లోంచి ఈ సత్యంకి యాడ్ చేసి ఈ రెండు కలిపి వైలోకి వెళ్ళు అంటే స్మిత్ కారణించండి. సో సారీ అండి, ఇక్కడ మిస్టేక్ టైపు అయింది, అక్కడ నేను చూసుకోలేదండి. సత్యం కాడ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చానండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఎక్స్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు రౌండెడ్ బ్రాకెట్స్ అండి టుపుల్ అనేది. సత్యం కామా రౌండ్ బ్రాకెట్ క్లోజ్ ప్లస్ అంటే కన్కాటినేషన్ ఎక్స్ ఆఫ్ 1 కోలన్ ఎంటర్. ఎక్స్ అంటే ఎక్స్గానే ఉంటుంది, వై అంటే చూడండి సత్యం ఎక్స్లో 1th ఇండెక్స్ రెండు కలిపి వైలోకి వెళ్ళి ప్రింట్ అవుతున్నాయి. సో అలాగే ఎక్స్ ఈక్వల్స్ టు 22 33 76 45 98 3 4 ఇలా ఇచ్చానండి. ఓకే, లెంత్ ఆఫ్ ఎక్స్ అన్న మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అన్న ఎక్స్ అనే దాంట్లో. అలాగే ఇక్కడ సమ్ ఆఫ్ ఎక్స్ అన్న మొత్తము సమ్ ఎంత, యావరేజ్ ఎంత అని అడిగాను. యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఎక్స్ బై లెంత్ ఆఫ్ ఎక్స్ యావరేజ్. అలాగే మ్యాక్స్ ఆఫ్ ఎక్స్ 98. అలాగే మిన్ ఆఫ్ ఎక్స్ ఎంత అండి అని అడిగాను. 4 లీస్ట్ వాల్యూ. అదేవిధంగా 0 1 3 అని ఇచ్చాను, లెస్ దాన్ 0 5 6 అని ఇచ్చాను. ఫస్ట్ ఇక్కడ 0 తీసుకుంటుంది, ఇందులో 0 లెస్ దాన్ 0నా కాదు, కండిషన్ ఫాల్స్ అయింది. నెక్స్ట్ ఇందులో 1 తీసుకుంటుంది, ఇందులో ఎంత ఉందండి 5, 1 లెస్ దాన్ 5 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఒక్క కండిషన్ ట్రూ అయినా టోటల్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఈ విధంగా మనము టుపుల్స్ మీద కాలిక్యులేషన్స్ అనేది చేస్తాము. ఏ టుపుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. మోర్ దెన్ వాల్యూస్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకోవడాన్ని ఏమని కాల్ చేస్తారండి, టుపుల్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ లిస్టు టుపుల్ బోత్ ఆర్ సేమ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టుపుల్ అండ్ లిస్ట్ అంటే లిస్ట్ అనేది కంపారబుల్ కాదు, టుపుల్ అనేది కంపారబుల్ అనేసి కాల్ చేస్తారు. లిస్ట్ని మ్యూటబుల్స్ అంటారు. మ్యూటబుల్స్ అంటే ఏంటి, చేంజెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని మ్యూటబుల్స్ అంటారు. టుపుల్స్ని ఇమ్యూటబుల్స్ అంటారు, చేంజెస్ చేయడానికి పాసిబిలిటీ లేకపోతే దాన్ని ఇమ్యూటబుల్స్ అనేసి కాల్ చేస్తారు. సో లిస్టుల్ని మనము హ్యాషబుల్ అంటాం, ఇది కూడా హ్యాషబుల్ కిందే కాల్ చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు టుపుల్స్కి ఎగ్జాంపుల్స్ కింద చెప్పుకుంటాం.